ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపట్లోగా రేవతి అత్తయ్య దొరుకుతుందంటావా సీత? దొరుకుతుందనే నమ్ముతున్నాను. నీ ధైర్యం ఏంటో నిజంగా నాకు అర్థం కావడం లేదు సీత. ఇంట్లో పిన్ని వాళ్లతో ఈ పెళ్లి జరిపిస్తాను అని ఛాలెంజ్ చేసావు. రేపు మీ అమ్మా నాన్నల్ని మన ఇంటికి రమ్మని చెప్పమని విద్యాదేవి టీచర్కి చెప్పావు. ఎలాగైనా పెళ్లి చేస్తాను అని స్టేషన్లో కిరణ్ గారికి ప్రామిస్ చేసావు. రేవతి అత్తయ్య ఎక్కడుందో నీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. చూసావా అన్నయ్య, మహావదిన నన్ను ఎలా కట్టి పడేసిందో. మేము చెప్పిన మాట వినుంటే నీకీ పరిస్థితి వచ్చుండేది కాదు కదా రేవతి. మమ్మల్ని ఎదిరించి అనవసరంగా ఇంత దాకా తెచ్చుకున్నావు. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు రేవతి. ఏంటన్నయ్య, నన్నిలా చూస్తూ కూడా మీరు ఎలా ఊరుకుంటున్నారు? నా మీద మీకు కొంచెమైనా జాలి దయ కలగడం లేదా? నిన్నిలా చూస్తుంటే మాకు బాధగానే ఉంది రేవతి. కానీ నువ్వు మమ్మల్ని లెక్క చేయకపోవడం కూడా మేం తట్టుకోలేకపోతున్నాం. మహావదన తప్పనిసరి పరిస్థితుల్లో నిన్నిలా బంధించుంటుంది. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే నీకు ఈ దుస్థితి వచ్చుండేదే కాదు. నువ్వు మాకు ఒక్కగానొక్క ఆడపడుచువి రేవతి. నిన్నిలా బంధించడం, బాధ పెట్టడం మాకు మాత్రం సంతోషమా చెప్పు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్లి చేసుకోనని ఒక్క మాట చెప్పు రేవతి. నిన్ను ఎప్పట్లాగే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. ఇంట్లో ఎవరూ లేరేంటి? అందరూ ఎక్కడికి వెళ్ళారు? రేవతి అత్తయ్యని వెతకడానికి వెళ్ళారా? చెప్పు రేవతి, నీకు కిరణ్ కంటే మంచి సంబంధం చూస్తాం. నీకు ఇష్టమైన కంట్రీలో నిన్ను సెటిల్ చేస్తాం. కిరణ్ వదిలే రేవతి. వాడి బాబు లాంటి సంబంధం తీసుకొస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నీ పెళ్లి గ్రాండ్గా చేస్తాం. కిరణ్ తప్ప నాకింకెవరూ అక్కర్లేదన్నయ్య. తనతోనే నాకు సంతోషం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.